Watch full episodes on Jio Hotstar. రుద్ర, ఈ మ్యాప్ మన జీపీఎస్ సిస్టమ్ లాగుంది. చూడు, ఇందులో మన పొజిషన్ కూడా కనిపిస్తుంది. వావ్! అదిగో అక్కడే ఉంది మమ్మీస్ విలేజ్. ఈ చోటు ఎంత బాగుంది కదా. అదే సమయంలో ఇక్కడ ప్రమాదం కూడా ఉండొచ్చు. ఏంటిది? మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులు 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 రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. నిప్పు, అందరూ వెనక్కి తగ్గండి. ఇవి వెళ్తుని చూడగానే భయపడుతుంది. ఈ బాయ్స్కా బ్రైట్ లైట్ క్రియేటో. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనల్ని చూసి భయపడుతున్నారు. భయపడకండి, పరిగెత్తకండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వెలుతురుని తగ్గిస్తాను. బయటికి రండి. ఇలా చూడండి, మేము 5 రాళ్ళని వెతుకుతున్నాం. ఇందులో నవ్వడానికి ఏమీ లేదు. ఇది నిజం. మీరు కానీ సహాయం చేయకపోతే ఆ తర్వాత ఈ లోకమే అంతమైపోతుంది. సరే, నాశనం అయిపోతే వదలే. మా నాయకుడు వచ్చేస్తున్నాడు. తలలు వంచండి, తలలు వంచండి. ఒక రాయి ఆయన చెస్ట్ లోనే ఉంది. అది భూమిలో ఉండే శక్తి రాయి. అందులో మట్టి తెలుస్తోంది. అందరూ లేగండి. నాశనం అయిపోతారంటే నేను విన్నాను. అతని దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫెరో నా ఎప్పుడే ఏడుస్తున్నాడికి నేర్పించలేదు. ప్రపంచం ఉంటాను, మనం సంతోషంగా ఉండాలి. లేదైనా కూడా ఇంకో చాలా సంతోషంగా ఉండాలి. నేనే ఒకసారి ఆలోచించాను, ఈ ప్రపంచం పూర్తిగా ఎలా దాడి చేస్తానని. చూడండి సార్, ఒకవేళ ప్రపంచం అంతమవుతే మీకు వచ్చేదేంటి? మీరు కూడా అంతమైపోతారు. అమ్మాయక్క పిల్లడు, మనం ఎప్పటికే నాశనం చేయబడింది. అలాంటి ఇలా రూబాని ఉండాలి. దీనికోసమే సంతోషంగా ఉండాలి. ఈ ప్రపంచం నాశనం అయిపోతే నేనే చాలా సంతోషిస్తాను. నేను అందరినీ మమ్మీగా మార్చి అందరినీ పాలకుడు. వాళ్ళని దాడి చేసండి, ఎందుకంటే వాళ్ళని చేసి ఈ ప్రపంచాన్ని కాపాడాలి. తన కణలు నాశనం అయిపోతా. మనసుంటే మార్గం ఉంటుంది. ఆయన దగ్గర 2 రాయి ఉంది. అంతేకాదు, ఆయన దగ్గర 2 బాడీస్ కూడా ఉంది. నా దగ్గర భూమి తరువాత నీళ్ళు శక్తి ఉన్నాయి. ఈ శక్తిని తీసి నేను ఏదైనా చెయ్యాలి. తరువాత మీరు దేనిని ఆపలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకండి. మన్నించండి నాయక.
వెనక నుంచి కూడా మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులారా, దానిని వదలను. ప్రభావిత వైపు వెళ్ళండి. దయచేసి ఈ పేజీకి వెళ్ళండి. మదస్సులందరూ నా దగ్గరకు రండి. అరే, అందరూ వెళ్ళిపోయారా? నా దగ్గర ఇప్పుడు ఎవరు లేదే. అరే, అందరూ ఇప్పటి నుంచి వెళ్ళిపోయారా? దాడి చేయండి. వెంబడించండి. మీరు అందరినీ దాడి చేశారు. ఎవరు నా దగ్గర నుంచి తప్పించుకోలేదు. ఈ ప్రపంచం ఖచ్చితంగా నాశనం అయిపోతా. ఆటగాళ్ళు ఎక్కడికి రండి. సూర్యుడు ఉదయించాడు. ఈరోజు సూర్యుని చూడలేదు. వాడిని దాడి చేసండి. వెళ్ళండి. లేదు, ఇలా జరగదు. నీళ్ళ శక్తి రాయి నాకు దక్కింది. ఈ భూమిలోని శక్తి రాళ్ళు నాకు దొరికాయి. లేదు, నా 2 రాళ్ళు. లేదు, నేను అందరికి ఊరికి వదిలిపెట్టను. అరే, ఇలా చూడండి, ఈ రాయి చిన్నదిగా మారిపోతోంది. రుద్ర, డిజిటల్ బుక్ ని తయారు చేయడానికి నువ్వు వేసిన పన్నాగం ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే మనకి తర్వాత దొరకదు. రుద్ర, నీకు ఈ నీళ్ల శక్తులు దొరికాయి. అది తీసి ఈ పుస్తకంలో ఉన్న కాగితం మీద పెట్టు. తర్వాత రాయి ఎక్కడుందో తెలుస్తుంది. ఎరోషియస్ కి సంతోషంగా ఉంది. ఎరోషియస్ సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉన్నట్లే. ఇంతకీ నాకు ఒకే ఒక విషయం అర్థం కాలేదు. ఆ బాలుడు ఎందులో సవారీ చేస్తా ఉన్నాడు? ఏ మృగం కూడా దాన్ని లాగలేదు కదా. యురేషియస్ అతను ఒక మ్యాజిక్ చేసేవాడు, మహా మ్యాజిక్ చేసేవాడు. ఏదైనా చేయగలడు. ఉక్కు తీసుకురా చౌదరి. ఇలా చూడండి, ఏదో రాసుంది. బియ్యం బియ్యం బియ్యం, బియ్యానికి మీద బియ్యం. ఎదురు చూస్తున్నాడు షాకి. అది ఈ బియ్యాన్ని తింటుంది. బియ్యం 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 పైన బియ్యం. కానీ షాకర్ వేచి ఉన్నారంటే ఏంటి అర్థం?
పొరపాటుగా షాకర్ రాసినట్టుగా ఉన్నారు. అక్కడ రాసింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఎందుకంటే మీరు దాడి చేశారంటే ఎవరైనా షికార్ కావలసిందే. షాకిర్ వేటగాడై ఉంటాడో. షాకిర్ ఒకవేళ పేరై ఉండొచ్చు. బాబాదీన్ సార్, ఆలోచించండి. షాకిర్ ఎవరిదైనా పేరై ఉండొచ్చు కదా. అది ఉంది. అది ఒక రాజుగారి పేరు. కానీ ఆ నగరం గురించి ఎవరికి ఏమీ తెలియదు. అతను నిజంగానే ఒక మంచి రాజు. అలాంటి ఒక విషయాన్ని నేను విన్నాను. రాజు అంటే షాకిర్ లాగానే ఉండాలనేది. అయితే మూడో రాయి కూడా షాకిర్ రాజా ఎక్కడున్నారో అక్కడే తెలుసుకోవాల్సింది. ఆ నగరం ఎక్కడుందని తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆ బుక్ ని చూడు. మనం ఇప్పుడు కూడా నార్త్ వైపే వెళ్ళాలి. రండి. కానీ మళ్ళీ ఆ హిరోషియస్ ని కలవకూడదని వేడుకోండి. రుద్ర, మనం ఆ దేశానికి దీంట్లో సవారీ చేయలేము. ఇక్కడున్న రాళ్ళు రప్పలు దాన్ని వెళ్ళనివ్వదు. ఈ ఎడారిలో ఒంటెలు మాత్రమే వేగంగా వెళ్ళగలదు. నువ్వు నీ మ్యాజిక్ తో దీన్ని ఒంటెలా మార్చుకో. ఎడారిలో అది మాత్రమే వేగంగా వెళ్ళగలదు. మీరందరూ దేనికి పనికిరారు. ఒక పొడుపు కథకి మీరు అర్థం చెప్పలేకపోయారు. ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. వాడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. వాడు దీనికి అర్థాన్ని తెలుసుకొని ఉంటాడు. అప్పుడు మన పని కూడా సులభమైపోతుంది. తెలుసుకోండి. కేవలం నా తల మాత్రమే కాదు, తలలో ఉన్న తెలివి కూడా చాలా గొప్పదే. ఇప్పుడే చేసుకొస్తాను. హిరోషియస్ వాళ్ళని కనిపెట్టాను. ఆ దిశలో ఒక నగరం ఉంది. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు గసూబాకి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్లి చేరేలోపు మనం వాళ్ళని ఆపి తీరాలి. ఇదేంట్రా కొత్త సమస్యగా ఉంది. రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. ఇది మన పనికే వస్తూనే ఉంది. రుద్ర, దాని పని పూర్తయిందనుకుంటాను.
లేదు కుర్రాడా, లేదు. ఇప్పుడు నేను ఈ రాయిని యూజ్ చేయాల్సిందే. ఓరి నాయనో, ఏంటిదైపోయింది? ఫ్రెండ్స్, ప్రాబ్లమ్ సాల్వ్డ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.